ఏపీ, తెలంగాణలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ టీజీటీ, పీజీటీ రాసేటటువంటి ఆస్పిరెంట్స్కి బాగా యూజ్ అయ్యేటటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ప్లాంట్ ఫిజియాలజీ అనేటటువంటి చాప్టర్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది జాబ్ డిసైడింగ్ చాప్టర్ అని మనం గతంలో చెప్పుకున్నాము. సో కాబట్టి అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్కి సంబంధించినటువంటి థియరీ టాపిక్స్ మనం చెప్తున్నాము. దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం ఇస్తున్నాము. సో కాబట్టి ఇక్కడ మీకు గతంలో జరిగినటువంటి ఈ ప్లాంట్ ఫిజియాలజీ సంబంధించినటువంటి బాష్పోత్సేకము, పోషక పదార్థాల రవాణాకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ఇక్కడ మీకు టాప్ 25 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కేవలం ఒక్కొక్క బిట్కి 5-6 సెకండ్స్ తోటి మీకు తక్కువ టైంలోనే మీకు కంప్లీట్ చేస్తాము. వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక లేట్ లేకుండా టాపిక్లో పోదాం. సో ఫస్ట్ బిట్, ఖనిజ అయాన్ల సక్రియ శోషణకు ఏ రూపంలో శక్తి అవసరం? ఏడిపి, గ్లూకోజ్, ఏటీపీ, ఎన్ఏడిపి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఏటీపీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. K+ అయాన్లతో కూడిన పత్రరంధ్రాలు తెరుచుకోవడం, మూసుకోవడం అని వివరించేటటువంటి సిద్ధాంతం ఏది? ముంచు సిద్ధాంతం, లెవిట్ సిద్ధాంతం, మేకలన సిద్ధాంతం, రాశి ప్రవాహ సిద్ధాంతం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, లెవిట్ థియరీ. క్వశ్చన్ నెంబర్ 3. ఆహారము సుక్రోజ్ రవాణా ప్రధానంగా ఏ కణజాలాల్లో జరుగుతుంది? దారువు, మృదు కణజాలము, పోషక కణజాలము, స్థూలకోణ కణజాలము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పోషక కణజాలము. క్వశ్చన్ నెంబర్ 4. అయాన్లను ఒకే దిశలో వెళ్లేలా చేసే అంతఃచర్మంలో పొరలోని మైనం వంటి పదార్థం ఏది? లిగ్నిన్, పెక్టిన్, సెల్యులోజ్, సుబారిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, సుబారిన్. క్వశ్చన్ నెంబర్ 5. నీటి కొరత ఏర్పడినప్పుడు పత్రరంధ్రాలు మూసుకుపోయేలా చేసే హార్మోన్ ఏది? ఆక్సిన్, అబ్సిసిక్ ఆమ్లం, జిబ్బరిలిన్, ఎథిలిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అబ్సైసిక్ యాసిడ్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 6. పత్రాల నుంచి మొక్కల్లోని ఇతర భాగాలకు ఖనిజ మూలకాల రవాణా దేని ద్వారా జరుగుతుంది? పత్రరంధ్రాలు, దారువు, చిన్న ఈనెలు, బాహ్య చర్మం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఫైన్ వెన్యూల్స్, చిన్న ఈనెలు. క్వశ్చన్ నెంబర్ 7. ఆహారాన్ని రవాణా చేసే కణజాలాన్ని గుర్తించడానికి చేసే ప్రయోగం ఏది? బెల్జార్ ప్రయోగం, మేకలన ప్రయోగం, బోర్లించిన సీసా ప్రయోగం, పిండి పదార్థ పరీక్ష. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, గ్రిడ్లింగ్, మేకలన ప్రయోగం. క్వశ్చన్ నెంబర్ 8. కిరణజన్య సంయోగక్రియలో తయారై రవాణా కోసం సుక్రోజ్గా మార్చబడే పదార్థం ఏది? ఫ్రక్టోస్, పిండి పదార్థం, గ్లూకోజ్, సెల్యులోజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, గ్లూకోజ్. క్వశ్చన్ నెంబర్ 9. బాష్పోత్సేకాన్ని తరచుగా ఎలా అభివర్ణిస్తారు? ఆవశ్యకమైన అనర్థము, జీవక్రియా వ్యర్థము, పెరుగుదల నియంత్రకం, కిరణజన్య సంయోగ క్రియ ఉపోత్పత్తి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఆవశ్యకమైన అనర్థము, నెసెసరీ ఈవిల్. క్వశ్చన్ నెంబర్ 10. పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండి అది తెరుచుకోవడానికి నియంత్రించే కణాలు ఏవి? సహాయక కణాలు, రక్షక కణాలు, బాహ్య చర్మ కణాలు, పత్రాంతర కణాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, గాడ్ సెల్స్, రక్షక కణాలు. నెక్స్ట్ లెవెల్ 2 అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 11. నీరులాగా ఖనిజ అయాన్లు నిష్క్రియంగా వేర్లు ద్వారా సులభంగా ఎందుకు శోషించబడవు? ఏ, అయాన్లు ఆవేశపూరిత కణాలు. బి, మృత్తికలోని ఖనిజాలు గాఢత వేర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఆప్షన్ సి, వేరు కణత్వచాలు అయాన్లను లోపలికి రానివ్వవు. ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి. క్వశ్చన్ నెంబర్ 12. రక్షక కణంలోకి K+ అయాన్లు చేరినప్పుడు నీటి సఖ్యత వాటర్ పొటెన్షియల్ ఏమవుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది, శూన్యమవుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఇట్ డిక్రీజ్, తగ్గుతుంది. క్వశ్చన్ నెంబర్ 13. ముంచు సిద్ధాంతం ప్రకారం చక్కెరలు ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి దేనివల్ల కదులుతాయి? వ్యాపన ప్రవణత, స్ఫితపీడన ప్రవణత, వాతావరణ పీడనము, కేశనాళిక చర్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, టర్గర్ ప్రెజర్ గ్రేడియంట్, స్ఫితపీడన ప్రవణత. క్వశ్చన్ నెంబర్ 14. మేకల ప్రయోగం గీడీలు ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? బాష్పోత్సేక రేటును కొలవడం, దారువు నీటిని రవాణా చేస్తుందని నిరూపించడం, పోషక కణజాలం ఆహారాన్ని ఒక నిర్దిష్ట దిశలో రవాణా చేస్తుందని నిరూపించడం, బెరడు పెరుగుదల అధ్యయనాన్ని చేయటం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పోషక కణజాలం ఆహారాన్ని ఒక నిర్దిష్ట దిశలో రవాణా చేస్తుందని నిరూపించటం. క్వశ్చన్ నెంబర్ 15. నీటి నష్టం మరియు కార్బన్ డయాక్సైడ్ స్థాపన విషయంలో C3 మొక్కలతో పోలిస్తే C4 మొక్కల యొక్క ప్రత్యేకత ఏమిటి? అదే పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాపన కోసం ఎక్కువ నీటిని కోల్పోతాయి, సమానంగా నీటిని కోల్పోతాయి, అదే పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాపన కోసం సగం నీటిని మాత్రమే కోల్పోతాయి, బాష్పోత్సేకం అసలు జరపవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, అదే పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాపన కోసం సగం నీటిని మాత్రమే కోల్పోతాయి. నెక్స్ట్ లెవెల్ 3 అసర్షన్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 16. బాష్పోత్సేకం పత్ర ఉపరితలాన్ని చల్లబరుస్తుంది, నీరు ఆవిరి కావడానికి ఉష్ణ శక్తిని వినియోగించబడుతుంది. సో ఏబి, ఏఆర్ రెండు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. ఏఆర్ రెండు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ రాంగ్. ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్, ఆర్ ఫాల్స్, ఏ కరెక్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, రెండు కరెక్టే. అసర్షన్ రీజనింగ్ రెండు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 17. బాష్పోత్సేకం గురించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? రవాణా కోసం బాష్పోత్సేక ఆకర్షణ సృష్టిస్తుంది, కిరణజన సంయోగక్రియకు నీటిని అందిస్తుంది, ఇది మొక్క వాడిపోయేలా అనవసరమైన నీటి నష్టాన్ని కలిగిస్తుంది, కణాల ఆకారాన్ని నిర్మాణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఇది మొక్క వాడిపోయేలా అనవసరమైనటువంటి నీటి నష్టాన్ని కలిగిస్తుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ మ్యాచింగ్ అండి. ఒకటి ఉత్పత్తి కేంద్రము, వినియోగ కేంద్రము, చాలని నాళాలు. నెక్స్ట్ ఇటు పక్కన రూటు, లీఫ్, ఫ్లోయము, వేరు, పత్రము, పోషక కణజాలము.
So your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. అంటే ఒకటోది ఉత్పత్తి కేంద్రం అనేది పత్రము. నెక్స్ట్ రెండో దానికి ఒకటి వినియోగ కేంద్రం అంటే దుంప లేదా వేరు. నెక్స్ట్ మూడవది చాలనీ నాళాలంటే పోషక కణజాలము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. పోషక కణజాలంలో రవాణా ద్విదిశా గమనం. కారణం ఏంటంటే ఆహారం ఎల్లప్పుడూ వేర్ల నుంచి పత్రాలకు మాత్రమే రవాణా అవుతుంది. ఏ ఆర్ రెండు కూడా సరైనవే. ఏ సరైనదే, ఆర్ తప్పు. ఏ తప్పు, ఆర్ కరెక్ట్. ఏ మరియు ఆర్ రెండు తప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఏ కరెక్టే కానీ ఆర్ ఫాల్స్. అంటే పోషక కణజాలంలో రవాణా అనేది ద్విదిశాగమనంగా ఉంటుంది. కానీ ఆహారం ఎల్లప్పుడూ కూడా వేర్ల నుంచి పత్రాలకు మాత్రమే రవాణా అవుతుంది అంటున్నాడు. కానీ తప్పు. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కూడా రవాణా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. రాత్రి వేళ పత్రరంధ్రాలు మూసుకునేటప్పుడు రక్షక కణాల నుంచి బయటికి వెళ్లే అయాన్లు ఏవి? సోడియం ప్లస్, Na ప్లస్, Cl మైనస్ అయాన్స్, K ప్లస్, Cl మైనస్ అయాన్స్, Mg ప్లస్ 2, Ca ప్లస్ 2, K ప్లస్ మరియు H ప్లస్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. K ప్లస్, Cl మైనస్ అయాన్స్. క్వశ్చన్ నెంబర్ 21. మేకల ప్రయోగంలో రింగు పై భాగంలో బెరడు ఉబ్బుతుంది. పోషక కణజాలం ఆహారం కిందకి వెళ్ళడం ఆగిపోవడం వల్ల ఆహారం పెరిగిపోతుంది. మరి దీనికి ఏ కరెక్ట్, ఏ రాంగ్, ఆర్ సరైంది. ఏ రాంగ్, తర్వాత ఆర్ ఏ రైట్, ఆర్ రాంగ్. నెక్స్ట్ ఏఆర్ రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ ఏఆర్ రెండు కరెక్టే. ఎక్స్ప్లెనేషన్ రాంగ్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. బోత్ ఏఆర్ అజర్షన్ రీజనింగ్ రెండు కూడా కరెక్టే. ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 22. చురుకైన పెరుగుదల సమయంలో క్రింది వాటిలో ఏది వినియోగ కేంద్రం కాదు? అభివృద్ధి చెందుతున్న ఫలాలు, ముదిరిన కిరణజన్య సంయోగక్రియ జరిపే పత్రాలు, పెరుగుతున్న వేరు అగ్రాలు, లేత పత్రాలు. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ముదిరిన కిరణజన్య సంయోగక్రియ జరిపే పత్రాలు. క్వశ్చన్ నెంబర్ 23. కణం యొక్క నిర్మాణం దాని యొక్క విధులతోటి జతపరచాలి? రక్షక కణాలు, రెండవది సుబారిన్ పొర, మూడవది చాలనీ ఫలకాలు. సో ఇటు పక్కన మనకి అంతఃచర్మము, ఏకదిశ రవాణా, నెక్స్ట్ రెండు పత్రరంధ్ర చలనము, మూడు పోషక కణజాల రవాణా. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. అంటే ఒకటోది రక్షక కణాలు పత్రరంధ్ర చలనానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ రెండోది సుబారిన్ అనేది అంతఃచర్మంలో ఉండి ఏకదిశ రవాణాకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడోది చాలనీ ఫలకాలు అనేది పోషక కణజాల రవాణా కోసం ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. ఖనిజ అయాన్ల శోషణ అనేది ఎక్కువగా ఒక సక్రియ ప్రక్రియ. కారణం ఇది వేర్లలో కంటే మృత్తికలో ఖనిజాల గాఢత సాధారణంగా తక్కువగా ఉంటుంది. సో దీనికి ఏఆర్ రెండు సరైనవే. సరైనటువంటి ఆర్ సరైన వివరణ కాదు. ఏఆర్ రెండు కూడా కరెక్టే. ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. ఏ ఫాల్స్, ఆర్ ట్రూ. ఏ ట్రూ, ఆర్ ఫాల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. ఏ అజంప్షన్ రీజనింగ్ రెండు కూడా కరెక్టే. ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. లాస్ట్ క్వశ్చన్ అండి. లెవిట్ K ప్లస్ పంపు సిద్ధాంతంలో H ప్లస్ అయాన్లు అనేవి ఎలా ఉంటాయి? రక్షక కణాల నుంచి బయటకు పంపబడతాయి, రక్షక కణాలు లోపలికి పంపబడతాయి, K ప్లస్ అయాన్లుగా మార్చబడతాయి, గ్లూకోజ్ ద్వారా తటస్థీకరించబడతాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, రక్షక కణాల నుంచి బయటకు పంపబడతాయి. సో ఇవి ఈ టాపిక్ నుంచి టాప్ 25 బిట్స్ అండి. కేవలం 15 మినిట్స్‌లోనే మీకు ఈ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేహాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.